అనులోమ విలోమ, అలానే కుంభక ప్రాణాయామం. అసలు పేరు సూర్య చంద్ర నాడి శోధన. ప్రతి నాడి అంటే కణం, సెల్స్ ఆక్సిజన్తో కూడిన రక్తంతో వెళ్తుంది. అందులో ఈ టైంలో కలుషితం లేని వాతావరణం ఉంటుంది. అందుకని ఈ టైంలో బ్రహ్మముహూర్తంలో చేస్తున్నాం మనం. 6 గంటలు, తెల్లవారుజాము 3 గంటల నుంచి 6 గంటల వరకు ఆ 3 అవర్స్ బ్రహ్మముహూర్తం. బ్రహ్మముహూర్తం ఏది చేసినా సూర్య భగవాన్ని లేపడానికి దేవతలు ప్రత్యక్షమై మనం ఏది చేసుకున్నా కూడా వాళ్ళ దీవెనలు ఉంటాయి. పైన ఉన్న దేవతల దీవెనలు మనకు కూడా ఉంటాయి. అన్నీ సక్సెస్ అవుతాయి. ఎందుకంటే తెల్లవారుజామున పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. మెల్లగా ఎడమ ద్వారా వదిలేస్తారు. నిమిషాల నుంచి 20 నిమిషాలు మనం కళ్ళు మూసుకుని ఉంటాం. మధ్యలో కళ్ళు తెరవద్దు. ధ్యానంలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని ప్రయోజనాలు వచ్చేస్తాయి మనకి. ధ్యానం చేయటం వల్ల ఫేస్ మంచి గ్లో ఉంటుంది, జుట్టు ఊడిపోవటం ఆగిపోతుంది. అలానే ముఖ్యంగా టెన్షన్, ఒత్తిడి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒత్తిడి. చదువుకునే పిల్లవాడి దగ్గర నుంచి పెద్ద పెద్ద సీఎంలు, పిఎం వరకు ఒత్తిడి ఉంటుంది. మనకెందుకు ఉండదు చెప్పండి? ఆ ఒత్తిడి పోగొట్టుకునే ఏకైక మార్గం ధ్యానం. ఆ ఒత్తిడి వల్లే మనకి అనేకమైన జబ్బులు, ఆ టెన్షన్స్ వల్లే షుగర్ వచ్చేది, బీపీ వచ్చేది, థైరాయిడ్ వచ్చేది, ఇంకా ముదిరిపోతే క్యాన్సర్ కూడా వస్తుంది, హార్ట్ అటాక్లు వస్తాయి. ఒత్తిడి అంటే ఇంగ్లీష్లో టెన్షన్స్. ఆ టెన్షన్స్ పోగొట్టుకోవడానికి ఏకైక మార్గం ధ్యానం. మనం రోజు ధ్యానం చేస్తున్నట్టే కళ్ళు తెరిచి ఫెయిల్యూర్ అయిపోతారు. కళ్ళు తెరిస్తే గుర్తుంచుకోండి, ధ్యానం నుంచి ఫెయిల్యూర్ అయిపోతారు. ఎవరు కళ్ళు తెరవద్దు. చక్కగా కష్టపడి తెల్లారుజామున వస్తున్నాం, ఆనందంగా ఇక్కడ అన్నీ చేస్తున్నాం. మధ్య మధ్యలో కలితే ఎవరో పక్కన కూర్చుంటారు, మనవాడే. ఎవరు కూర్చున్నారో కలితెరవు. హ్యాండ్ కర్చీఫ్ కోసం కలితెరవు. మధ్య మధ్యలో గురువుగారు ఏం చేస్తున్నారని కలితెరవు. ఇలానే నేను కూడా కళ్ళు మూసుకుని ఉంటాను. అలానే వయసు పెరిగేకుంది మతిమరుపు వచ్చేస్తుంది. కానీ ధ్యానం చేస్తే 90 ఏళ్ళైనా మనకి ఆ మతిమరుపు రాదు. జ్ఞాపశక్తి ఎక్సలెంట్గా ఉంటుంది. ముఖ్యంగా భయం పోతుంది, లోపల కోపం పోతుంది. అలానే మాట తీరు మారిపోతుంది. మంచి మాట, ఎదుటి వాళ్ళని గౌరవిస్తాం. కోపం పోతుంది కదా, చక్కగా ఎదుటి వాళ్ళని ప్రేమిస్తాం, అందరినీ చక్కగా పలకరిస్తాం. అలానే ఎదుటివాడు మోసం చేస్తున్నాడా, మనకి హెల్ప్ చేస్తున్నాడా అని ఫేస్ రీడింగ్ వచ్చేస్తుంది మనకి. ఎదుటివాడిని చూడగానే వాడు ఎలాంటి వాడో చెప్పగలం. అంటే ఎదుట ఉన్న 3వ జ్ఞాన నేత్రం ఓపెన్ అయింది మనకి. ధ్యానం చేసే వాళ్ళకి శివుడికి కన్నున్నట్టు మనకు కూడా కన్ను వచ్చేస్తుంది. ఎదుటివాడిని చూసి అబ్జర్వ్ చేస్తాం, నేను ఎలాంటి వాడని. ఇన్ని ప్రయోజనాలు ఉన్నా ధ్యానం కళ్ళు మూసుకొని ఉంటే చాలు. 4వ ప్రాణాయామం కపాలభాతి. మధ్య 2 వేళ్ళు బొట్టం ఎంత కలపండి, బాడీ స్ట్రైట్, స్ట్రోక్స్ కొట్టండి. సెకండ్కి ఒక చొప్పున 65 సెకండ్కి 60 స్ట్రోక్. కొంచెం తొడభాగంలోంచి ఇచ్చింగ్ సౌండ్ రావాలి.